ఎల్బీ నగర్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు ఉత్సవాలు. కర్నూలులో రామ్ చరణ్ అభిమానుల సందడి. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మాదిగల హక్కుల కోసం పోరాడే ప్రజా సంఘం ఎంఆర్పీఎస్. సింగరేణి సంస్థపై కుట్రలు జరుగుతున్నాయని కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బీఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు కల్వకుర్తి శ్రీశైలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడపర్తి రవి ముఖ్య అతిథిగా హాజరై ఆర్ట్స్ కాలేజ్కి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ కాదని, ఉస్మానియా విద్యార్థులు అమరుల త్యాగాలు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సాగిన ఉద్యమమేనని వ్యాఖ్యానించారు. 3 తరంగాల తెలంగాణ పోరాటానికి ఆర్ట్స్ కాలేజ్ కేంద్ర బిందువుగా నిలిచిందని, భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే శక్తిగా విద్యార్థి లోకం ముందుండాలని పిలుపునిచ్చారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. సాధిస్తాం తెలంగాణ విద్యార్థి ఆశయాలను, సాధిస్తాం 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 తెలంగాణ విద్యార్థి అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇక్కడ హలో ఇక్కడ తమ్ముడు సెంటర్లకు రా ఇక్కడ అరే ఇక్కడ రా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజమైన ఉద్యమ కేంద్రం ఆర్ట్స్ కాలేజ్ ముంగట అమరవీరులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నివాళులర్పించడం జరిగింది. ఇది నిజమైన ఉద్యమ కేంద్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీ వల్లనే. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ భవన్, కేసీఆర్ కట్టుకున్న భవన్, అది రాజకీయ పార్టీ నాయకులది. అది కేవలం కేసీఆర్ కుటుంబము, హరీష్ రావు వాళ్ళు, సంతోష్రావు, తర్వాత కేటీఆర్ బిడ్డ, ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ కొడుకు సుభిక్షంగా ఉండాలని వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టుకున్నారు. ఈ ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని, తెలంగాణ ప్రజల అభివృద్ధిలోకి రావాలని, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ రావాలని కొట్లాడినటువంటి స్థలం ఈ ఆర్ట్స్ కాలేజ్. కాబట్టి ఈ రోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఇక్కడి నుంచే కొట్లాట మొదలైంది. అందుకోసమనే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడేదే ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని కాంక్షించినటువంటిది ఈ ఆర్ట్స్ కాలేజ్. 52లో, 69లో, 2001లో, 2009 నుంచి 14 జరిగిన ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజ్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఇది ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుద్ది. ఇది ఉన్నంతకాలం తెలంగాణ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆర్ట్స్ కాలేజ్ వేదిక అవుతుంది. అందుకోసమనే ఈ ఆర్ట్స్ కాలేజీ 100 ఏళ్ళు ఉండాలి. తెలంగాణకు ఇది తల్లి లాంటిది. ఈ రాయి ఇక్కడ ఏమీ ఆశపడదు. ఈ రాయి ప్రజల కోసమే ఉంటది. ఆర్ట్స్ కాలేజీ అక్కడ కట్టుకున్నటువంటి కేసీఆర్ భవన్ రాజకీయాన్ని కాంక్షిస్తుంది. అది ఇంటర్నల్ ఎజెండా, వాళ్ళకి రాజ్యం రావాలని. ఇక్కడ దీనికి ఏమీ ఆశ ఉండదు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకునేదే ఆర్ట్స్ కాలేజ్. కాబట్టి ఇది ఆర్ట్స్ కాలేజ్ కంటే అమరవీరులకు నివాళులర్పించబడింది. ఈ ఆర్ట్స్ కాలేజీ 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. జై తెలంగాణ. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియా సమావేశంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ బుక్లెట్ను ఆవిష్కరించారు. సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆయన ఆరోపించారు.
20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్పీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసి పారదర్శకంగా భర్తీ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తయిన చంద్రబాబు నాయుడు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ రాష్ట్ర ప్రజలను ఈ 2 సంవత్సరాల్లో పూర్తయిన సందర్భంగా ప్రజలకు మోసం చేసిన దాన్ని బట్టి వెన్నుపోటుగా మేము ఈ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మేము రేపు నుంచి 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే దాని మీద కాన్సెప్ట్తో ప్రజల ముందుకు పోవాలనే ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను ఒక్కసారి ప్రజలు చెప్పి ప్రజలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేసిందనేది చెప్పాలని, ప్రజలకు అన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కూడా 2 ఏళ్లకు వెన్నుపోటు అనే కార్యక్రమం రేపటి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర సర్వజన సంక్షేమం కోసం బాబు మళ్ళీ రప్పిస్తాం, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదంటే నెలకు 3,000 నిరుద్యోగ భృతి, స్కూల్కు వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి ఏడాదికి 15,000, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ రాష్ట్రం నుండి చదువుకునే పిల్లలకు అందరు కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా ఏం పెట్టకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు ఏటా 20,000 అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండానే చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానికి అంతో ఇంతో కలిపి ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రైతు సోదరులందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఒక సిలిండర్ ఎంత ఇచ్చినారో అంతకంటే ఇంకా మళ్ళీ 2వ సిలిండర్ వచ్చిందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ప్రతి మహిళలకు స్త్రీశక్తి కింద 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి కూడా నెలకు 1,500 డబ్బులు ఇస్తామని చెప్పింది. ఇంతవరకు ఎవరికి ఇంకా ఉచిత బస్సు అని చెప్పడం జరిగింది. ఏదో కొన్ని బస్సులు మాత్రమే, దాంతోపాటు మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రం ఫ్రీ లేదు, మీరు ఖచ్చితంగా దానికి మీరు టికెట్ తీసుకొని పోవాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ 2 సంవత్సరాల పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచినారనే ఉద్దేశంతోనే మేము ఈ బుక్లెట్ ఇవన్నీ కూడా మేము ఈ 2 ఏళ్లలో వెన్నుపోటు అనే ఈ బుక్ రిలీజ్ చేసి రేపు మొత్తం అంతటా కూడా మేము దీని మీద ప్రతి ఒక్క మండలంలో కూడా 4, 5వ తేదీ 2 రోజులలో కూడా ప్రతి ఒక్క మండలం కూడా ఈ వాల్ పోస్టేజ్ ఈ పోస్టర్స్ ఇవన్నీ కూడా మేము కాల్చడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోవడం,
ఆయనే ఎలక్షన్ల ముందర బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, కానీ బాబు షూరిటీ ఒకవేళ ఉండొచ్చినందుకు మోసం గ్యారంటీ అని మాత్రం చంద్రబాబు నాయుడు దాన్ని సార్థకం చేసినాడు. కాబట్టి మనం దాన్ని చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది తీసేస్తే చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ ఓట్లు వేయించుకున్న దానికి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఈ విధంగా మోసం చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం నుండి యువత అందరూ కూడా పాపం చంద్రబాబు నాయుడు వస్తే ఏమో జగన్మోహన్ రెడ్డి అప్పుడు సచివాలయ ఉద్యోగాలు 150,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినాడు. చంద్రబాబు వస్తే 20 లక్షలు అంటే ఆయన ఏదన్నా కొత్త ప్రాజెక్టు కనిపెడతారేమో లేదు, కొత్తగా ఏమన్నా కనిపెడతాడో ఏమన్నా మాకందరికి కూడా నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి. లేకపోతే నేను మీకు నెలకు 3,000 ఇస్తానంటే రైట్, మాకు ఉద్యోగం రాకపోయినా నెలకు 3,000 వస్తాయనే ఉద్దేశంతోనే పాపం యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు నమ్మి ఓటేయడం జరిగింది. బాధ ఎక్కడ ఉందంటే మొత్తం తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒకటి చెప్పడం జరుగుతుంది. బాధ ఏమంటే వాళ్ళందరూ కూడా ఈ సూపర్ 6 దానిలో 10, 9, 25లో సూపర్ 6 సూపర్ 8 పేపర్లో ఈనాడు పేపర్ అంటే వాళ్ళ ఆస్థాన పత్రిక, దీంట్లో ఈ విధంగా అంటే ఏమి సూపర్ 6 ఏ విధంగా చేసినారు. ఈ రాష్ట్రం నుండి ఏ నిరుద్యోగి కూడా ₹1 కూడా 72,000 అప్పు పడితే ఒక్కరికి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. 2 సంవత్సరాలకు 72,000 అప్పు పడడం. ఇంకా లాస్ట్కు ఇంకా టెండర్ల విషయంలో కూడా ఏ విధంగా తయారైపోయినారంటే టెండర్లు పోటీ పడితే ఎటువంటి కారణం చెప్పకుండా టెండర్లను రద్దు చేసే పరిస్థితి ఉండడం జరుగుతుంది. మద్దూరు విలేజ్లో టెండర్లు వేస్తే మొత్తం మైనర్ ఇరిగేషన్ దగ్గర 1 నెల పెట్టుకొని టెండర్లు రద్దు చేయడం జరిగింది. వాళ్ళు టెండర్లు ఓపెన్ చేయకుండానే 1 రోజులు వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకొని మళ్ళీ టెండర్లు పిలిచాం. మళ్ళీ టెండర్లు వేసి అది కూడా 4-5 రోజుల్లో టెండర్లు పిలిచి ఎవరికి తెలియకుండా కూడా పోటీలు వన్నే తర్వాత ఇప్పుడు పోటీలు ప్రతి ఒక్క వర్కుకు పోటీ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులను మేము కోరేది ఒకటే, పోలీస్ శాఖ ఊదమంటుంది, న్యాయశాఖ కోర్టుకు రమ్మంటుంది, ఆర్థిక శాఖ ఫైన్ కట్టమంటుంది. అంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ విధంగా మనం పరిపాలన ఉంది. అదే సంపద సృష్టి, అంతే. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి అంటే లోకేష్ బాబు బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అన్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నాడు. మా జగనన్న పరిపాలనలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? థ్యాంక్ యూ అబ్బా మీకు అందరికీ. ములుగు జిల్లాలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుతున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామ సభల్లో పాల్గొన్న ఆయన రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ వెల్లడించారు. కేశవపూర్ గ్రామ పంచాయతీలో వచ్చిన సర్పంచ్ గారికి, అందరూ సీనియర్ సిటిజన్స్కి మనం గవర్నమెంట్ ఆదేశపరంగా అన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా 4th, 6th, 8th, 10th ఈ 4 డేట్స్లో మనం గ్రామ సభ కూడా వేరే వేరే గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని ప్లేసెస్లో డిపిఓ గారు వస్తున్నారు, కొన్ని ప్లేసెస్లో ఎంపీఓ, కొన్ని ప్లేసెస్లో ఎంపీడీఓ, కొన్ని ప్లేసెస్లో ఇక్కడ కలెక్టర్ గారు రాలేదు. సో ఎంత దూరం కూడా ఈ గ్రామ పంచాయతీ లేదు, దగ్గరే ఉంది. చాలా స్ట్రేంజ్ సిచ్యువేషన్. అంటే 20 years నుంచి ఎందుకు రాలేదు నాకు కూడా అర్థం కాలేదు. కానీ నేను ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ కూడా తప్పకుండా వస్తాను. దాంతోపాటు మన డిస్ట్రిక్ట్లో 171 గ్రామ పంచాయతీ ఉన్నాయి. అన్ని 171 గ్రామ పంచాయతీలు కూడా వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అలా మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు చాలా క్లియర్ కట్ నాకు 2-3 ప్రాబ్లమ్స్ చెప్పారు, అడ్వైస్ కూడా కరెక్ట్ చెప్పారు. ఒక ఇంపార్టెంట్ పని అంటే జాబ్ క్యాలెండర్ తయారు చేయడానికి. ఆ జాబ్ క్యాలెండర్కి కూడా ఎంపీడీఓ ప్లస్ ఎంపీఓకి ప్లస్
అక్కడ ఉన్న డిఆర్డిఓకి నేను చెప్తాను. జాబ్ క్యాలెండర్ కూడా తప్పకుండా నాట్ ఓన్లీ ఇన్ దిస్ గ్రామ పంచాయత్, టోటల్ డిస్ట్రిక్ట్లో జాబ్ క్యాలెండర్ తయారు చేపిస్తాను. ఎస్ఆర్ఎస్పి కెనాల్కి ఒక్కసారి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా. దాని తర్వాత ఏమేమి చేయవచ్చు తప్పకుండా నేను అన్ని ప్రయత్నం కూడా చేస్తాను. వాటర్ ట్యాంక్ కొత్త అప్రూవల్ కోసం కూడా ఒక్కసారి కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి నేను అంటే ఇప్పుడు నాకు జస్ట్ సమస్య తెలిసింది, దానికి సొల్యూషన్ ఏముంటే మనకి గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ మనకి తెలుస్తుంది. సో డిపార్ట్మెంట్ వైజ్ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అది తప్పకుండా నేను తెలుసుకొని దానికి క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అంటే ఫార్మర్ రిజిస్ట్రీ మనకి నడుస్తుంది. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ప్లస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీ దగ్గర ఉంటారు. సో ఫార్మర్ రిజిస్ట్రీ మీరు తప్పకుండా చేయించుకోవాలి. మనకి ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీకు అన్ని హెల్ప్ చేస్తారు ఎలా చేయాలి. ఎందుకంటే ఆ ఫార్మర్ రిజిస్ట్రీ చేస్తే దాని తర్వాత మీకు ఏమేమి లాభం రావాలి, గవర్నమెంట్ స్కీమ్స్కి ఏమేమి లాభం రావాలి అది ఆటోమేటిక్లీ మీకు వస్తుంది. ఇప్పుడు మీరు చేయకపోతే ఆ టైంలో చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో మళ్ళీ మన దగ్గర కూడా చాలామంది అప్లికేషన్స్ తీసుకొని వస్తారు, మనకి ఈ స్కీమ్కి లాభం రాలేదు, ఆ స్కీమ్కి లాభం రాలేదు. ఆ టైంలో మళ్ళీ ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేయాలి, దాని తర్వాత ఈ లాభం రావాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫార్మ్ రిజిస్ట్రీలో ఫోకస్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా మీ దగ్గర ఉన్న అన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర రైతు వేదికలో వెళ్తే మీకు వాళ్ళు అన్ని గైడ్ కూడా చేస్తారు. అది ఫస్ట్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఎంజీ నరేగాలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి 60% లేబర్ కంపోనెంట్ ఉంటుంది, 40% మటీరియల్ కంపోనెంట్ ఉంటుంది. మనకి ఎక్కువ లేబర్ కంపోనెంట్ ఉంటే ఎక్కువ మటీరియల్ కంపోనెంట్ వస్తుంది. అంటే సర్పంచ్ గారు ఇప్పుడు చెప్పిన ప్రకారంగా కొన్ని సీసీ రోడ్స్ ఏర్పాటు చేశారు కదా, ఈ సీసీ రోడ్ అంటే మటీరియల్ కంపోనెంట్. ఆ మటీరియల్ కంపోనెంట్ 40% ఎక్కువ ఎప్పుడు ఉంటుంది, మనకి లేబర్ కంపోనెంట్ ఎక్కువ ఉంటాయి. అందుకే లేబర్ కంపోనెంట్ పార్టిసిపేట్ చేయాలి, మటీరియల్ కంపోనెంట్ ఆటోమేటిక్లీ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మనకి మన స్టేట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కోసం విఓ బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో ఇవన్నీ విఓ బిల్డింగ్స్ ఉండవచ్చు, సీసీ రోడ్స్ ఉండవచ్చు, డ్రైన్స్ ఉండవచ్చు. ఏదైనా మటీరియల్ కంపోనెంట్ మనకి కావాలంటే నరేగాలో తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తప్పకుండా ఇక్కడ నేను వస్తాను. ఆ టైం కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిడి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యంపై చర్చించిన కలెక్టర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతినిధుల సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఇటీవలి కాలంలో కుటుంబ పెద్దలను కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఇతర మిత్రుల సహకారంతో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మల సమక్షంలో ఆర్థిక సహాయం అందించారు. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు ఆపదొస్తే అన్న అంటే నేను ఉన్నా అనేటువంటి రీతిలో ప్రతి పౌరునికి కూడా స్పందించేటువంటి తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో పనిచేస్తూ అకాల మరణం పొందినటువంటి 4 కుటుంబాలు అంటే కోమటిబండ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి మిత్రుడు భాస్కర్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా 2006లో ఉద్యమ కాలంలో సర్పంచ్గా ఎన్నికై ఆ రోజు నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మరో మిత్రుడు మరికింది సుమన్ గౌడ్, ఆయన కూడా గుండెపోటుతోటి మరణించడం జరిగింది. అదేవిధంగా మొన్న ఇటీవలే గత వారం రోజుల క్రితం ప్రవీణ్ గారు ములుగు మండల ఎంపీటీసీ, అదేవిధంగా గత ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్నటువంటి మిత్రుడు ప్రవీణ్ కూడా మరణించడం జరిగింది. అదేవిధంగా కాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి ఎల్లయ్య గారు, వారు కూడా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆయన కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ 4 కుటుంబాలకు హరీష్ పంపినటువంటి డబ్బుల్ని హరీష్ అన్న ద్వారా ఇవాళ ఈ కుటుంబాలకు అందజేయాలంటూ ఉద్దేశంతో, ఆయన పుట్టినరోజు నాడు అందజేయాలంటూ ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మా పెద్దలు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గజ్వెల్ నియోజకవర్గ సభ్యత్వ ఇన్ఛార్జు రాధాకృష్ణ శర్మ గారి చేతుల మీదుగా ఇవాళ అందజేయడం జరిగింది. ఈ కుటుంబాలకు తప్పకుండా ఎల్లవేళలా మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా తోడుంటామని, వాళ్ళు లేనటువంటి లోటు మేము తీర్చలేం, కానీ మీ సోదరులుగా తప్పకుండా మీ కుటుంబాలకు అన్ని సందర్భాల్లో కూడా మీకు తోడుంటామని తెలియజేస్తూ పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి 54వ బర్త్డేను పురస్కరించుకొని గత ఉద్యమకాలం నుంచి ఇప్పటిదాకా మనతో పార్టీకి పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకు అన్ని విధాల సహకారాలు అందించి అండదండగా ఉన్న ఒక 4 సోదరులు ఈరోజు మన మధ్య లేరు అంటే ఒక రకంగా బాధగా ఉన్నది. అయినప్పటికీ మా ములుగు మండల మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ గారు కానీ, భాస్కర్ గారు కానీ, మన సుమను, మళ్ళీ తిమ్మారెడ్డిపల్లి, ఇట్లా ఈ సోదరులు కూడా గత కొంతకాలంగా పార్టీకి హరీష్ రావుకు సహకరించుకుంటూ ఎంతో సేవలు అందించారు. వారి బర్త్డేను పురస్కరించుకొని మాదాడ్ సీను నాయకత్వంలో మా నియోజకవర్గ ముఖ్య నాయకుల సహకారంతో, అండదండలతోటి ఈరోజు ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఆర్థికంగా మనం సహకరించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సోదరుడు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు కానీ పార్టీ పరంగా కూడా మెంబర్షిప్ చేసిన వాళ్ళకు దురదృష్టవశాత్తు మరణం జరిగితే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారి ఆలోచన పరంగా రైతు బీమాను కూడా మన పార్టీ అప్పుడు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఏ ముఖ్య కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా మనము తప్పనిసరి ఇలాంటి సహాయ సహకారాలు ఆ కుటుంబానికి ఉంటుందని తెలియజేసుకుంటూ, మేము కూడా 24 గంటలు ఆ పార్టీకి కష్టపడి మనతో పనిచేసిన వ్యక్తులందరినీ కూడా హరీష్ రావు దృష్టికి కానీ, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు కూడా ఇంకా ముందు కూడా సాయం అందించడానికి ప్రయత్నం చేస్తాము. మన మధ్య వాళ్ళు లేకపోవడం కొద్దిగా బాధగా ఉన్నది. అయినప్పటికీ పార్టీ పరంగా వృధాభక్తిగా స్థానిక నాయకత్వం హరీష్ రావు గారి అభిమానులుగా నియోజకవర్గ ముఖ్య నాయకులు అంతా కలిసి మాదాడ్ సీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.